హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియోస్లో మీరు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి అని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనము ఈ వీడియోలో స్పెషల్లీ ఇంతవరకు మీరు నా కంప్లీట్ కోర్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్ తీసుకోలేదనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. మీరు ట్రైనింగ్ మొత్తం తీసుకుంటే మీకు సపోర్ట్ కూడా, ట్రైనింగ్తో పాటు సపోర్ట్ కూడా ఫ్యూచర్లో ఉంటుంది. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి నేను 1, 2, 3 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నాను ఆన్లైన్లో. ప్లస్ వాళ్ళకి బిజినెస్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా వెంటనే డిసిజన్ తీసుకొని మీరు ఈరోజే జాయిన్ అయిపోతే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. నేనైతే ట్రైనింగ్స్ కంప్లీట్‌గా మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను. అది కూడా తెలుగులో ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు సబ్జెక్ట్‌కి వద్దాము. ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకుంటారంటే సీబీఎం గురించి, అంటే షిప్‌మెంట్ చేసేటప్పుడు ఎయిర్ షిప్‌మెంట్ కావచ్చు, లేదంటే సీ నుంచి షిప్‌మెంట్ చేసేటప్పుడు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను అది అంతా ఈ డీటెయిల్‌గా వివరంగా వన్ బై వన్ వీడియోస్‌లో చెప్పడం జరుగుతది. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఎయిర్ షిప్‌మెంట్స్‌కి ఆహ్, ఇప్పుడు ఈ వీడియోలో మనము ఎయిర్ షిప్‌మెంట్స్ గురించి మాట్లాడదాము. ఆహ్, ఎయిర్ షిప్‌మెంట్స్‌లో మనము చూసినట్టయితే ఇందులో సీబీఎం క్యూబిక్ మీటర్‌ని ఉపయోగించి కాస్ట్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో డీటెయిల్స్‌గా తెలుసుకుందాము. ఎయిర్ ఫ్రైట్‌లో మీ కాస్ట్ ఎయిర్ ఫ్రైట్‌లో మీ కార్గో కాస్ట్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి సీబీఎంని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్యాలిక్యులేషన్ ద్వారా కార్గో క్యారియర్ మీద బేస్ చేసి మీ షిప్‌మెంట్‌కి ఎంత చార్జ్ చేస్తారో తెలుసుకోవచ్చు. ఎవరైనా షిప్పర్స్ సీబీఎంని కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేయకపోతే వాళ్ళు ఓవర్ పే చేయడం లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్ చార్జెస్‌ని ఫేస్ చేయడం జరగవచ్చు. ముందుగా మనము ఈ ప్రాసెస్‌లో ఉన్న స్టెప్స్‌ని ఒకటిగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ ఏందంటే మెజర్ డైమెన్షన్స్, అంటే కొలతలు తీసుకోవడము. మీ కార్గో డైమెన్షన్స్‌ని కరెక్ట్‌గా రికార్డ్ చేయడం ముందు స్టెప్. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. మీకున్న ప్రతి బాక్స్ లేదా ప్యాకేజ్ యొక్క పొడవు, లెంత్, వెడల్పు, విడ్త్ మరియు హైట్ ఆహ్, ఎన్ని సెంటీమీటర్స్‌లో మెషర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్‌ని, బ్రెడ్త్‌ని మరియు హైట్‌ని, ఎంత లెంత్ ఉంది, ఎంత బ్రెడ్త్ ఉంది, వెడల్పు ఉంది, ప్లస్ ఎంత హైట్ ఉంది, దాన్ని సెంటీమీటర్స్‌లో మీరు మెషర్ చేయాలి. ఒకవేళ మీకు 2, 3 పెద్ద బాక్సెస్ ఉంటే ఒక్కొక్క బాక్స్‌కి సెపరేట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. చిన్న బాక్సెస్ ఉన్నప్పుడు 1, 2 బాక్సెస్‌ని ఒక యూనిట్ లాగా మెషర్ చేయొచ్చు. అంటే చిన్న బాక్సెస్ ఉన్నాయనుకోండి, చిన్నవి ఉన్నాయి. దాన్ని ఒక 2, 3 బాక్సెస్ పెట్టేసి ఒక యూనిట్ లాగా అలా లేదంటే చిన్న 5 బాక్సెస్‌ని ఒక యూనిట్ లాగా మీరు చేయొచ్చు. పెద్ద బాక్సెస్ ఉంటే అది ఒకటిగా తీసుకోవాలి. ఈ మెజర్‌మెంట్స్‌ని అక్యురేట్‌గా తీసుకుంటేనే సీబీఎం కాలిక్యులేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్, నెక్స్ట్ స్టెప్ చూసేటప్పుడు మనము కాలిక్యులేట్ సీబీఎంని లెక్కించండి. ఎలా లెక్కిస్తారంటే డైమెన్షన్స్ తీసుకున్నాక నెక్స్ట్ సీబీఎంని కాలిక్యులేట్ చేయాలి. సీబీఎంని కాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా చాలా సింపుల్‌గా ఉంటుంది. లెంత్ ఇంటూ వెడల్పు ఇంటూ హైట్. అంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్, దాన్ని కాలిక్యులేట్ అలా చేస్తారు. ఈ ముందు వాల్యూస్‌ని మల్టిప్లై చేయడం ద్వారా మీకు సీబీఎం వాల్యూ వస్తుంది. ఉదాహరణకి ఒక బాక్స్ 100 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. ఒక బాక్స్ ఉంది, 100 సెంటీమీటర్స్ పొడవు ఉంది. 50 సెంటీమీటర్స్ వెడల్పు ఉంది. మరియు 50 సెంటీమీటర్లు ఆహ్, అది హైట్ ఉందనుకుందాం. అయితే సీబీఎం ఎలా వస్తుంది ఇప్పుడు? మనం ఎంత తీసుకున్నాము? లెంత్ 100 సెంటీమీటర్స్, వెడల్పు ఒక 50 సెంటీమీటర్స్, అలాగే హైట్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ తీసుకున్నాము. అప్పుడు సీబీఎం కాలిక్యులేట్ చేసేటప్పుడు 100 ఇంటూ 50 ఇంటూ 50 అలా చేస్తే ఎంతొస్తుంది? 100 ఇంటూ 50 ఇంటూ 50 చేసి చూడండి, 250,000 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. అయితే విచ్ ఈస్ 0.25 క్యూబిక్ మీటర్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఏం చేసినాము, ఫస్ట్ క్యూబిక్ సెంటీమీటర్స్‌లో దాన్ని మనము కాలిక్యులేట్ చేసినాము. సెంటీమీటర్స్‌లో కొలతలు తీసుకున్నాం గదా! 100 సెంటీమీటర్స్ పొడవు తీసుకున్నాము. 50 సెంటీమీటర్స్ వెడల్పు తీసుకున్నాము. మరియు హైట్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ తీసుకున్నాం. తీసుకున్నాక మనము దాన్ని మల్టిప్లై చేస్తే మనకి సెంటీమీటర్స్, క్యూబిక్ సెంటీమీటర్స్‌లో కొలతలొస్తాయి.
అంటే 100 ఇంటూ 50 ఇంటూ 50 అంటే 250,000 క్యూబిక్ సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మీటర్స్‌లో క్యూబిక్ సెంటీమీటర్స్ నుంచి మీటర్‌లో కన్వర్ట్ చేస్తే 0.25 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, డైమెన్షన్స్‌ని మీటర్స్‌లోకి మార్చి కాలిక్యులేట్ చేస్తే మీకు డైరెక్ట్‌గా క్యూబిక్ మీటర్స్‌లో ఆన్సర్స్ వస్తుంది. అంటే ఇలా మనం మార్చుకోవాలి. ఎన్ని క్యూబిక్ మీటర్స్ అయితుందని మార్చుకోవాలి. మనం సెంటీమీటర్స్ చెప్పాం గదా! ఇంత సెంటీమీటర్స్ ఉన్నాయని చెప్పలేం. ఇన్ని లక్షలు సెంటీమీటర్స్ ఉంటాయంటే అది కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కాబట్టి క్యూబిక్ మీటర్స్‌లో సమాధానం జెప్తే వాళ్ళకి బావుంటుంది. అయితే ఇక్కడ ఎలా కాలిక్యులేట్ చేస్తున్నాం ఫస్ట్ ఇంకోసారి జెప్తాను. ఒక బాక్స్ ఉంది. ఏదైనా షిప్‌మెంట్ యూఎస్ఏకి ఎక్కడైనా పంపిస్తున్నారు. బాక్స్ ఉంది. అది 100 సెంటీమీటర్స్ పొడవు ఉంది. 50 సెంటీమీటర్స్ వెడల్పు ఉంది. మరియు హైట్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ ఉంది. దాన్ని మల్టిప్లై చేసినాము. చేసినాక ఆ వాల్యూ వచ్చింది గదా! ఆ వాల్యూని మనము నెక్స్ట్ ఏం చేసినాము 0.25 క్యూబిక్ మీటర్స్ అనేది చేసేసినాము. ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆహ్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏందంటే డైమెన్షన్స్ వెయిట్ ఫ్యాక్టర్. ఆహ్, దీన్నేమంటారంటే తెలుగులో ఆహ్, పరిమాణిక భారం గుణకం అలా అంటారు. నేను నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. నాకంత రాదు. మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. అయితే దీన్ని ఇప్పుడు డైమెన్షన్ వెయిట్ ఫ్యాక్టర్‌ని మనం ఇచ్చేద్దాం. ఎయిర్ ఫ్రైట్ క్యారియర్స్ కార్గో యాక్చువల్ వెయిట్‌ని కాకుండా దాని వాల్యూమ్‌ని కూడా కన్సిడర్ చేస్తది. ఇప్పుడు ఈ ఇది ఇక్కడ క్వెషన్ వస్తుంది. మరి సార్ ఇప్పుడు వెయిట్‌నే గదా మనము కాలిక్యులేట్ చేసేది. మరి వాల్యూమ్ అంటే ఏంది? వాల్యూమ్ అంటే ఆ బాక్స్ ఇప్పుడు ఒక థర్మోకాల్ బాక్స్ ఉన్నదనుకుందాం. థర్మోకాల్ బాక్స్ ఇంత పెద్ద బాక్స్ ఉంటది. ఇంత పెద్ద బాక్స్ ఉన్నప్పుడు గూడా దానికి వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటది. రైట్? అదే చిన్న ఒక ఏదైనా ఐటెమ్ ఉంది. ఐరన్ ఐటెమ్ ఉంది. లేదంటే వెయిటెడ్ ఐటెమ్ చిన్నగున్నా గానీ, చిన్న బాక్సెస్‌లో గూడా వెయిట్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు వెయిట్‌ని బట్టి షిప్పింగ్ జేస్తే ఎయిర్ ఫ్రైట్ నుంచి షిప్పింగ్ చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఒక 100 కేజీస్ థర్మాకోల్ బాక్సెస్‌ని షిప్‌మెంట్ జేస్తున్నాం. అయితే అది పెద్ద పెద్దగా ఉంటాయి గాబట్టి, దాంతోనే అది నిండిపోతుంది. రైట్? అయితే అది నేను 100 కేజీస్ చేస్తాను థర్మాకోల్ బాక్సెస్ అంటే ఒక రూమ్ లాగా ఫిలప్ అయిపోతుందనుకుందాం. అయితే ప్లేన్‌లో జాగా ఉండదు. కాబట్టి దాన్ని వాల్యూమ్స్‌లో కన్సిడర్ జేస్తారు. అంటే ఇక్కడ రెండిట్లో కన్సిడర్ జేస్తారన్నట్టు. కొన్ని ఐటెమ్స్‌ని వెయిట్‌లో, కొన్ని ఐటెమ్స్‌ని వాల్యూమ్‌ను కన్సిడర్ జేస్తారు. దానికోసం డైమెన్షన్ వెయిట్ ఫ్యాక్టర్‌ని ఉపయోగిస్తారు. డైమెన్షన్ వెయిట్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. దాన్ని ఉపయోగిస్తారు. కామన్‌గా ఎయిర్ ఫ్రైట్‌లో 1:6000 ఫ్యాక్టర్‌ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఫ్యాక్టర్ ఎలా ఉంది? వెయిట్ ఫ్యాక్టర్ డైమెన్షన్ వెయిట్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఎయిర్ ఫ్రైట్‌లో 1:6000 ఫ్యాక్టర్‌ని యూజ్ చేస్తారు. అంటే ఒక సీబీఎంని 6000 కిలోగ్రామ్స్‌కి ఈక్వల్‌గా కన్సిడర్ చేస్తారు. ఒక ఒక సీబీఎంని 6000 కిలోగ్రామ్స్ లెక్కలో ఈక్వల్‌గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మీ క్యారియర్‌ని కన్సల్ట్ చేయాలి. అంటే ఏ షిప్‌మెంట్‌తోని పంపిస్తున్నారు, ఎయిర్ షిప్‌మెంట్‌తోని పంపించినప్పుడు వాళ్ళ డీడబ్ల్యూఎఫ్ అంటే ఆహ్, ఇది ఆహ్, డైమెన్షనల్ వెయిట్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే దాన్ని బట్టి మీరు వాళ్ళని అడగాలి ఎంత ఉంది మీ డైమెన్షనల్ ఫ్యాక్టర్ ఎంత ఉందంటే వాళ్ళు చెప్తారు 1:6000 ఉందా, 1:5000 ఉందా, 1:4000 ఉందా వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు కాలిక్యులేషన్ చేయాలి. అయితే ఇక్కడ మీ క్యారియర్‌ని కన్సల్ట్ చేసి వాళ్ళు యూజ్ చేసే స్పెసిఫిక్ డైమెన్షనల్ వెయిట్ ఫ్యాక్టర్‌ని తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని క్యారియర్స్ చెప్పినాను గదా! 1:5000 లేదా 1:4000 లాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఒక పాయింట్. అయితే ఫస్ట్ పాయింట్‌లో ఏం నేర్చుకున్నారు? కాలిక్యులేట్ ఎలా చేయాలి సీబీఎంని. ఫస్ట్ పాయింట్‌లో మెజర్‌మెంట్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్‌లో ఏం నేర్చుకున్నారు? సీబీఎంని కాలిక్యులేట్ చేసుకోవడం నేర్చుకున్నారు. థర్డ్ పాయింట్‌లో ఏం నేర్చుకుంటున్నారంటే డైమెన్షనల్ వెయిట్ ఫ్యాక్టర్‌ని నేర్చుకున్నారు. ఇప్పుడు మనము ఫోర్త్ పాయింట్‌కి వద్దాము. ఫోర్త్ పాయింట్‌లో ఏముందంటే ఇక్కడ కంపేర్ వాల్యూమెట్రిక్ వర్సెస్ యాక్చువల్ వెయిట్. అంటే వాల్యూమెట్రిక్ మరియు అసలు భారం మధ్య పోల్చండి. ఇప్పుడు ఇక్కడ పోల్చాలి గదా! ఇప్పుడు నేను జెప్పినాను. వాల్యూమ్ బేస్డ్ అంటే ఇప్పుడు మనం థర్మాకోల్ పెద్ద పెద్ద బాక్సెస్ పెట్టినాం. అక్కడ ఏం జరుగుతది? అంటే వాళ్ళకి కూడా అర్థం కావాలి గదా! వీళ్ళు వాల్యూమ్ ఎలా తీసుకోవాలి? మరియు
లైట్ వెయిట్ ఉన్న ఐటెమ్స్ మనం దాన్ని తీసుకోవాలా? లేదంటే హెవీ వెయిట్ ఉన్న ఐటెమ్స్ అలా తీసుకోవాలా? ఏ కాలిక్యులేషన్ తీసుకోవాలి? కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనము సీబీఎంని కాలిక్యులేట్ చేసాము. డీడబ్ల్యూఎఫ్‌ని కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ వాల్యూమెట్రిక్ వెయిట్‌ని కాలిక్యులేట్ చేయడం. ఇక్కడ చెప్తాను. వాల్యూమెట్రిక్ వెయిట్ అంటే వాల్యూమెట్రిక్ వెయిట్‌ని ఎలా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఆహ్, ఒకటేముంటుంది కేజీస్‌లో మనం లెక్క పెట్టుకున్నాం. ఒకటేందంటే సీబీఎంలో లెక్క పెట్టుకున్నాం. ఇక్కడ 2 కలిపేసి ఇప్పుడు వాల్యూమెట్రిక్ వెయిట్‌లో మనము ఇక్కడ కాలిక్యులేషన్ చేస్తాం. అదెలా ఉంటుందంటే సీబీఎం ఇంటూ డీడబ్ల్యూఎఫ్ ఎగ్జాంపుల్ 0.25 ఇంతకుముందు నేను చెప్పినాను గదా! మనము సీబీఎం కాలిక్యులేట్ చేసినాం. 100 ఇంటూ 50 ఇంటూ 50 100 లెంత్, 50 బ్రెడ్త్, 50 హైట్ కాలిక్యులేట్ చేసి దాన్ని 2,50,000 సెంటీమీటర్స్ వచ్చింది. దాన్ని మనం కన్వర్ట్ చేసినాము 0.25 మీటర్స్‌కి. అంటే ఒక ఎగ్జాంపుల్‌లో ఇక్కడ మనము 0.25 సీబీఎం కాలిక్యులేట్ చేసాం. ఇంటూ ఇప్పుడు ఏమొస్తుంది? డీడబ్ల్యూఎఫ్ ఫ్యాక్టర్ నేను చెప్పినాను గదా! 1:6000 అని చెప్పినాను. 1:6000 కొన్ని ఎయిర్ ఫ్రైట్స్ 1:5000 కొన్ని ఎయిర్ ఫ్రైట్స్ 1:4000 పెడతాయి. అంటే వాళ్ళకి అడిగిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకిప్పుడు ఎంతొచ్చింది? కొలతలు చేస్తే ఎంతొచ్చింది? 0.25 మనకి మీటర్స్ వచ్చింది. ఇంటూ 6000 ఉందననుకున్నాం. 1:6000 అంటే ఇంటూ 6000 చేయాలి. 6000 కేజీ పర్ సీబీఎం ఈజ్ ఈక్వల్ టు 150 కేజీ అనేది వస్తది. ఓకే. ఇది ఏమొచ్చింది ఇప్పుడు? వాల్యూమెట్రిక్ వెయిట్ వచ్చింది. వాల్యూమెట్రిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సీబీఎం ఇంటూ డీడబ్ల్యూఎఫ్. సీబీఎం ఇంటూ డీడబ్ల్యూఎఫ్. ఇది మీరు తెలుసుకోవాలి. ఇది చేసిన తర్వాత ఈ వాల్యూమెట్రిక్ వెయిట్‌ని మీ కార్గో యాక్చువల్ గ్రాస్ వెయిట్‌తో కంపేర్ చేయాలి. ఇంకోసారి చెప్తాను. ఈ వాల్యూమెట్రిక్ వెయిట్‌ని మీ కార్గో యొక్క యాక్చువల్ గ్రాస్ వెయిట్‌తో కంపేర్ చేయాలి. చివరికి మీ షిప్‌మెంట్ కాస్ట్‌ని డిటర్మైన్ చేయడానికి క్యారియర్ యాక్చువల్ వెయిట్ లేదా వాల్యూమెట్రిక్ వెయిట్‌లో ఉంటే ఆ వెయిట్‌ని బేస్‌గా తీసుకోండి. ఇప్పుడు వెయిట్ చేసినారు. యాక్చువల్‌గా వెయిట్ చేసినారు. ప్లస్ వాల్యూమెట్రిక్ కాలిక్యులేషన్ చేసినారు. చేసిన తర్వాత ఎంత వెయిట్ పడుతుంది అది కాలిక్యులేషన్ చేసిన తర్వాత ఏది ఎక్కువ పడుతుందో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. క్యారియర్స్ ఒక కిలోగ్రామ్‌కి ఒక స్పెసిఫిక్ రేట్‌ని చార్ట్ చేస్తాయి. సో, వెయిట్ ఎక్కువ ఉంటే అది కాస్ట్ కాలిక్యులేషన్‌కి బేస్ అవుతుంది. అంటే ఏది వెయిట్ ఎక్కువ అయితుందో దాన్ని బట్టి కాస్ట్ కాలిక్యులేషన్‌కి బేస్ అవుతుంది. మీ షిప్‌మెంట్‌కి ఆప్టిమల్ కాస్ట్‌ని ష్యూర్ చేసుకోవడానికి ఈ కాలిక్యులేషన్‌ని ముందుగా చేయడం చాలా అవసరం. ఇదంతా మేము మీకు హెల్ప్ చేస్తున్నాము. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు నా కోర్స్ తీసుకుంటే కంప్లీట్‌గా మీకు ఇన్ డీటెయిల్‌గా షిప్పింగ్‌లో మరియు ఇంకా చాలా చాలా హెల్ప్ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజే మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అక్కడి నుంచి కోర్స్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.